హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు బల్దియా సిబ్బంది. ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సెక్యూరిటీ గార్డ్స్ కోసం ఏర్పాటు చేసిన షెడ్స్ ను కూల్చివేశారు అధికారులు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు భద్రత కోసం గదులను నిర్మించారు. ఇప్పుడు వాటిని పోలీసుల భద్రత మధ్య కూల్చివేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద రోడ్డు పక్కన ఉన్నటువంటి ఫుట్పాత్ సంబంధించిన ఏరియాని ఆక్రమణ చేసి ఇక్కడ షెడ్స్ ఏర్పాటు చేశారు అనేది చాలా కాలంగా దీనికి సంబంధించి అటు అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగము ఈరోజు 2 జేసీబీల తోటి మొత్తము ఈ షెడ్స్ అయితే ఏర్పాటు చేశారో మొత్తము ఇదంతా జగన్ నివాసము లోటస్ పాండ్లో ఉన్నటువంటి నివాసము గోడ ఏదైతే పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది దానికి బయట ఇదంతా కూడా రోడ్ సంబంధించిన ఏరియా, ఫుట్పాత్ సంబంధించిన ఏరియా. సో ఈ ఫుట్పాత్ సంబంధించిన ఏరియా వద్ద దాదాపు ఒక 4-5 షెడ్స్లను ఏర్పాటు చేసి ఇందులో సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు ఉండే విధంగా పూర్తి స్థాయిలో ఆక్రమణకు పాల్పడ్డాడు అనేది ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ కూల్చివేతకు సంబంధించి ఎందుకంటే ఒకటి డిమాలిష్ చేయాలి అంటే ఖచ్చితంగా అధికారులు నోటీసులు అనేది సర్వ్ చేయాల్సి ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ ఆక్రమణ వ్యవహారంలో కూడా గతంలో అధికారులు ఒకవేళ నోటీసులు సర్వ్ చేసి ఉంటే అంటే 3 నోటీసులు సర్వ్ చేసిన తర్వాత ఒకవేళ వీళ్ళు ఆ నోటీసులకి రెస్పాండ్ కాకపోవడమో లేకపోతే రెస్పాండ్ అయినా కూడా అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సంతృప్తికరంగా లేకపోతే డిమాలిష్ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఈ రోడ్ సంబంధించిన పక్కన ఈ ఫుట్పాత్ ఉంటుంది, వాహనదారులు కూడా ఇక్కడ ట్రావెల్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంటుంది. సో కొంతవరకు అది ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి అంటూ స్థానికులు అయితే కొంతవరకు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఫిర్యాదులు చేశారు, కానీ ఆ ఫిర్యాదులకు సంబంధించి పట్టించుకోలేదు. గతం నుండి ఎప్పుడైతే ఈ ఆక్రమణ అనేది ఇక్కడ షెడ్స్ ఏర్పాటు చేశారో అప్పటి నుండి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, కానీ ఈ డిమాలిష్ చేసే ప్రక్రియ ఇప్పుడు చేశారు అనేది స్థానికులు కొంతవరకు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ డిమాలిష్ ప్రక్రియకు సంబంధించి పూర్తిగా ఇక్కడ ఉన్న షెడ్స్లో ఉన్న చైర్స్ కావచ్చు లేకపోతే ఇతర మెటీరియల్ మొత్తం కూడా బయట పెట్టేసి అధికారులు దాదాపు 2 జేసీబీలతోటి ఎక్కడికక్కడ డిమాలిష్ చేసిన పరిస్థితి. సో పూర్తిగా రోడ్డుకు సంబంధించి ఫుట్పాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్రమించుకోవడం వల్ల పూర్తిగా ఇక్కడ ఏదైతే వాహనదారులు వెళ్తుంటారో, ఎందుకంటే ఇది చాలా ఏరియాకి సంబంధించి కొంతవరకు విఐపి మూవ్మెంట్ అనుకోవచ్చు లేకపోతే సెలబ్రిటీకి సంబంధించిన మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వాహనాలు తక్కువనే వెళ్తాయి, కానీ అది కూడా కొంతవరకు కంజెస్టెడ్గా మారిన సిచ్యువేషన్ ఉంది అనేది స్థానికులు చెప్తున్నారు. అయితే గతంలో ఫిర్యాదులు చేసినప్పటికి కూడా ఇప్పుడు డిమాలిష్ చేశారు అనేది అయితే ఇక్కడ ఎవరైతే లోకల్గా ఉంటారో వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్. అయితే జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఆనుకునే ఉన్నటువంటి ఈ ఫుట్పాత్ సంబంధించిన ఆక్రమణ చేశాడు కాబట్టి గతంలో ఫిర్యాదులు అందాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే పబ్లిక్ సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా నేరుగా అధికారులు స్పందించాలి, ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో అధికారులు ఇక్కడ ఏదైతే ఫుట్పాత్ ఆక్రమణకు గురైందో ఆ ఫుట్పాత్ సంబంధించి మొత్తం కూడా డిమాలిష్ చేసిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. సో ఇదే విధంగా హైదరాబాద్లో ఎక్కడ ఎలాంటి ఆక్రమణలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా డిమాలిష్ చేస్తాము అనేది అధికార యంత్రాంగం అయితే చెప్తున్న సిచ్యువేషన్. సో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద ఏదైతే ఫుట్పాత్ను ఆక్రమించి షెడ్స్ వేశారో ఇక్కడ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సెక్యూరిటీ ఉండేది. సో వాటన్నిటిని కూడా ప్రస్తుతం అధికారులు డిమాలిష్ చేసిన సిచ్యువేషన్ లోటస్ పాండ్లో నెలకొంది. కెమెరా పర్సన్ సిగ్గుతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.